హలో బిగ్ బాస్ ఫ్యాన్స్. ఆల్రెడీ నిన్న నాగార్జున సార్ చెప్పారు, మళ్ళా కెప్టెన్సీ టాస్క్ జరిగిద్ది. అది సేమ్ కంటెండర్స్ నలుగురు, అండ్ భరణి, మనీష్, ఇమాన్యుయల్ అండ్ పవన్, డెమన్ పవన్ అండ్ రీతు సంచాలక్ అగైన్. అండ్ సేమ్ లైక్ టాస్క్ కండక్ట్ చేశారు, ఫిజికల్ టాస్క్. అందులో ఇమాన్యుయల్ ఫస్ట్ రౌండ్లో వెళ్ళిపోతాడు, అండ్ తర్వాత మనీష్ వెళ్ళిపోతాడు, అండ్ భరణికి డెమన్ పవన్కి జరిగిద్ది. డెమన్ పవన్ విన్ అయ్యాడు. ఈసారి న్యాయంగా ఆడి నో ఫౌల్, సో ప్రాపర్గా విన్ అయ్యాడు. సో ఓకే, గుడ్. డెమన్ పవన్ ఈసారి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఆట ఆడతాడేమో అనిపిస్తుంది. రీతు వల్ల తనకి నష్టమే కానీ తనకి పాజిటివిటీ రాదు, తనకి ఎలాంటి సపోర్ట్ రాదు. ఆడియన్స్లో తన నేమ్ అంత బాగా వెళ్ళదని తనకేమన్నా అనిపించి మర్యాదగా నడుచుకొని ఉంటే కనుక తను లాంగ్ రన్ వెళ్తాడు. లేకపోతే అది మర్చిపోయి కంటిన్యూ చేస్తే మాత్రం చాలా కష్టం డెమన్ పవన్కి. అండ్ ఈ ఒక్కసారి గట్టెక్కాడు, ప్రతిసారి గట్టెక్కలేడు, ప్రతిసారి ఎవరి సపోర్టు ఉండదు, ప్రతిసారి లక్కి కుదరదు. అండ్ ఇంకోటి ఎలిమినేషన్ రౌండ్లో లాస్ట్లో మనీష్ అండ్ ఈమె ఉంటారు, ఫ్లోరా సైని. బట్ ఫ్లోరా సైని ఇంప్రూవ్ అయింది, అండ్ ఐ డోంట్ నో పర్పస్ ఏంటో, ఫ్లోరా సైని ఉన్న పర్పస్ ఏమన్నా ఉందో ముందు. బట్ యాజ్ ఆఫ్ నౌ మనీష్కి ఫ్లోరా సైన్కి కంపేర్ చేస్తే మనీష్ బెటర్ పర్ఫార్మెన్స్ బెటర్ కాదు, బెటర్ విజిబిలిటీ ఉంది, స్క్రీన్ ప్రజెన్స్ ఉంది, బట్ నెగిటివిటీ ఉంది. ఐ థింక్ అట్లీస్ట్ ఫ్లోరా సైని ఇంప్రూవ్ అయింది, తను మార్చుకుంది, తను షీ టుక్ దట్ అడ్వైస్, అండ్ తన బిహేవియర్, తన యాటిట్యూడ్ టువర్డ్స్ సంజన మార్చుకుంది. కాబట్టి ఐ థింక్ అది పాజిటివ్. ఏం చేయకపోయినా కామ్గా ఉన్న వాళ్ళు బెటరు, ఏదో చేసి పాడు చేసుకోవటం కంటే. లైక్ ఐ థింక్ మనీష్కి అది నెగిటివిటీ అయిపోయింది. లేకపోతే మనీష్ ఒక ఫ్లిప్ అన్నది ఏమో లైక్ నామినేషన్స్లో చేసిన ఫ్లిప్, అది ఐ థింక్ అది చాలా పెద్ద బ్లో ఫర్ హిజ్ బిగ్ బాస్ కెరీర్. సో he is closing his chapter there. His doors are open for outside. Okay, goodbye Manish. Please like and subscribe to my channel. Thank you for